నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులో ఎలవారు సెంటర్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దోషులను శిక్షించాలని కోరుతూ అర్ధగంట సేపు అంబేద్కర్ యూత్ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరు జిల్లా దేవలంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సతీష్ నాయుడు వాళ్ళ అనుచరులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. తెనాలి చిరుకపల్లి ఆర్ఎంపీ రహదారిపై బైఠాయించి ధర్నాతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమృతలూరు ఎస్ఐ కుంచాల రవితేజ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అంబేద్కర్ యూత్ సభ్యులతో మాట్లాడి రాస్తారోకో విరమింపచేసి ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. అందరికీ జై భీమ్ అండి. ఈ రోజు ఈ కార్యక్రమం ఏంటంటే కొంతమందికి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ కుప్పం నియోజకవర్గం అంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కావున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టామనుకుంటున్నారేమో కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు మీరు. కావున సతీష్ నాయుడు వాడి అనుచరుల్ని శిక్షించడమే కాదు వాడి ఉరి తీయాలి. ఆ ఉరికి వాడిని చేరదీసినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విలువ వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ నిరసన తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు చంద్రబాబు గారి నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలో మన మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహానికి కొందరు దుండగులు నిప్పు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిరసనగా ఆ యొక్క దోషి అయిన సతీష్ నాయుడిని వాడి అనుచరుల్ని వెంటనే గురి తీయాలని మేము అమర్తలూరు మండల తరఫున దళిత సంఘాలందరం కూడా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లా చీరాల రహదారులు భవనంలో అతిథి గృహంలో జనసేన పార్టీ నుండి శ్రీకాళహస్తి దేవస్థాన మండలిలో సభ్యులుగా నియమించబడిన ఆలా అనిల్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులైన గూడూరి శివరామ ప్రసాద్ తదితరులు ఇతను పర్చూరు సెగ్మెంట్ నుండి శ్రీకాళహస్తి దేవస్థాన మండలి సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. మొదటి నుండి పార్టీ కోసం సభ్యత్వాల నమోదులో కష్టపడింది మేము. చీరాల ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ ఉన్నారు ఈయన. ఇతనికి రాకను మేము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అధికారం కోసం ఎప్పుడు పని చేయలేదు. ఎక్కడున్న ప్రతి నాయకుడిని పరిచయం చేసిన వాడే, ఎక్కడున్న ప్రతి నాయకుడు నా తర్వాత వచ్చిన వాడే పార్టీలోకి భయపడి జెండా పట్టుకోవడానికి పన్నెల పల్లె నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి భయపడ్డే వాళ్ళు ఉన్నారు. ఏంటి ఎవరు బాగా చెప్తారు? మమ్మల్ని కలుపుకుని చేసుకుంటే ఎవరు అందరూ జనసేన పార్టీ కావాల్సిన లేదు, ఎవరు కాదంటూ లేదు. ఎవరు పార్టీ పనిచేశాడు ఎవరు అనేది గుర్తించాలి. 2014 నుంచి ఎలా పెట్టుకుంటే నా వెనక పార్టీ మిత్రులు తెలుసు, ఇప్పుడు మీరు కోరుతున్నారు కదండి. నేను ప్రకాశం జిల్లా కాన్సల్టేషన్ అధ్యక్షుడిని నేను కాన్సల్టేషన్ లో జిల్లా అధ్యక్షుడిని నేను. రియాజ్ గారు ఎక్కడ ఉన్నాడు మీరు తెలుసు, ఫైనాన్స్ కమిటీలో మీరు కూడా ఉన్నారు.
మెంబర్షిప్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ తరఫున నేను బాధండి పార్టీ నాకు ఏమిచ్చింది మీరంతా ఫస్ట్ కష్టపడ్డారని ఇప్పుడు ఏమండి మీ వెనక ఉన్న వాళ్ళే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు మీకు తెలుసా? అది మీకు చెప్పుకోలేదా? మీకు చెప్పుకోలేదు. నా సంరక్షణ పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో సేవలో కూటమి ప్రభుత్వం అనే పదం ద్వారా పర్చూరు నియోజకవర్గంలో సుమారు 926 కుటుంబాలకు 1,38,90,000 రూపాయలు లబ్ధి చేకూరుతోందని నియోజకవర్గ ప్రత్యేక అధికారి విజయలక్ష్మి అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలలో లేకపోయినా శ్రీశక్తి పథకం ద్వారా ఆటో వారాలు ఉపాధి కోల్పోతున్నారని, సదుద్దేశంతో ఆటో వారాల కుటుంబాలను ఆదుకోవాలని కృతనిశ్చయంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, గత ప్రభుత్వం ఆటో వారాలకు 10,000 రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా గ్రీన్ ట్యాక్స్ ను కూడా తగ్గించి మోటార్ వాహనాల ఓనర్లకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. వీడియో రావాలి. గంగవరం సొసైటీ అధ్యక్షులు 900 అనే దాన్ని అటువంటి మా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు మాకు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము ఈ రోజున ఇది జరుగుద్దా జరగదా అని అనుకున్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారు మా యందు దయ ఉంచి మా కష్ట నష్టాలను చూసి చంద్రబాబు నాయుడు గారు మాకు 15,000 రూపాయలు వేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. డ్రైవర్లు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీద జీవనం సాగించే కష్టజీవులను, గర్భిణీలను, కష్టంలో ఉన్న అభాగ్యులను అవసరమైతే ఉచితంగా గమ్యానికి చేర్చే సేవాపరులని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కొనియాడారు. నరసరావుపేట పట్టణం స్థానిక టౌన్ హాల్లో ఆటో డ్రైవర్ల సేవల పథకం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చంద్రమల అరవింద్ బాబు ప్రారంభించారు. నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి 1,577 డ్రైవర్లకు 2,36,55,000 మెగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన 15,000 వాహనాల రిపేర్లకు, బీమా సేవలకు ఉపయోగపడుతుందన్నారు. డ్రైవర్లు అందరూ తమ పిల్లలను బాగా చదివించుకొని ఉన్నత స్థాయికి తీసుకురావాలని సూచించారు. కొట్టు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ రోజు ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా చూస్తే 8,884 లబ్ధిదారులకి 13 కోట్ల డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి జమ చేయడం జరిగింది. ఇప్పుడే చాలా మంది చూపించేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్, మొబైల్ ఫోన్ నంబర్ చూపించారు. సీఎం గారు ప్రోగ్రామ్ కంప్లీట్ అయి ముందునే
అందరూ బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నర్సరావుపేట్ కాన్స్టిట్యున్సీ చూస్తే ఎక్కువ ఇక్కడ పట్టణ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఇక్కడ 1577 లబ్ధిదారులకి 2,36,00,000 జమ చేయడం జరిగింది. ఈ రోజు చాలా పండుగ వాతావరణంలో సక్సెస్ఫుల్ గా ఆటో ర్యాలీ నిర్వహించేందుకు ఎమ్మెల్యే గారికి ఇతర పార్టిసిపెంట్స్ కి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1 hour మొత్తం సిటీలో తిరిగి అందరికీ తెలియచేసి ఇంత మంచి వాతావరణంలో ఈ బెనిఫిట్ వచ్చింది కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా అది జరిగింది. ఈ రోజు చూస్తే మన ఆటో డ్రైవర్స్ వర్క్ చాలా డిఫికల్ట్. అసలు మార్నింగ్ బయలుదేరుతారు, డిఫరెంట్ ఏరియాస్ వెళ్తారు, దూరం ప్రాంతం వెళ్తారు, తిరిగి ఈవినింగ్ ఇంటికి వస్తారు. కానీ చివరి కస్టమర్ తో కూడా నవ్వుతూ పలకరిస్తూ మంచిగా మాట్లాడతారు. అది చాలా గొప్ప విషయం. ప్రణాళికాబద్ధంగా మీరు జీవితాన్ని గడిపితే వాళ్ళ చిన్న కుటుంబం నుంచి వాళ్ళ మన కలెక్టర్ గారు ఒక కలెక్టర్ అయ్యారు, బాగా చదువుకొని. అదేవిధంగా మీరు కూడా మంచి నడవడిక ఉండి ఒక ప్రణాళికాబద్ధంగా నీతి నిజాయితీగా ఉంటే మీ పిల్లలు కూడా బాగా చదువుతున్నారు, డాక్టర్లు అయ్యారు, ఇప్పుడు చాలా మంది ఇంజనీర్లు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అవడం జరిగింది. మన డిఎస్సి ఎగ్జామ్ జరిగితే ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో 2 పిల్లలకి మరి టీచర్ పోస్ట్ రావడం జరిగింది. అంటే మన కష్టం, అదేవిధంగా మనకు జరిగిన ఇష్టంతో మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి. కష్టపడితే రోజుకు 500 రూపాయలు 300 మిగులుతాయి. రేషన్ కార్డు ఉంది, కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి పైన ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి. మీ పిల్లలందరూ కూడా ఉచితంగా వైద్యాలు ఇస్తున్నారు, ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నారు. మీరు పొద్దున్నే లేచి బజార్లోకి వచ్చినప్పుడు 5ంటికి 6ంటికి వస్తారు. మీరు అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేయొచ్చు 5 రూపాయలకి. మీకోసం ఆటో డ్రైవర్ సోదరుల సంక్షేమం కోసం 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున మొత్తం 436 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద ప్రారంభమైన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని గుడిజాల నియోజకవర్గ పరిధిలో పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో ఈ కార్యక్రమంలో గుడిజాల శాసనసభ్యులు ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఏపీఎస్ ఆర్టీసీ డిపో వరకు ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్ శక్తి బ్రహ్మాండంగా కూడా అమలు చేశారు. స్త్రీ శక్తి కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆటో డ్రైవర్లు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఎన్డీఏకి ఓట్లు 1 సైడ్ గా వేశారు. ఆటో డ్రైవర్లు ఎన్డీఏ ప్రభుత్వాన్ని దీవించారు. అందుకే గత ప్రభుత్వం కొంతమందికి మాత్రమే 10,000 ఇస్తే ఈరోజు మన ప్రభుత్వం 15,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్లకి ఈరోజు దాదాపు 3 లక్షల మంది పైగా ఈ రాష్ట్రంలో 15,000 రూపాయలు ఇస్తుందంటే
అది ఎన్డీఏ ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఆటో డ్రైవర్ల మీద ఎటువంటి కేసులు లేకుండా కూడా ఈ ప్రభుత్వం చూస్తా ఉంది. అందుకే మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా మీ కుటుంబ పోషణ చేసుకొని మీ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు కూడా సేఫ్ గా ఇంటికి పంపించే దాంట్లో మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ప్రతి ఒక్క అన్నలకి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులుగా ఉన్నా మరి ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గురజాల నియోజకవర్గం ప్రజానికం తరపున అన్నలు తమ్ముళ్ల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. పట్టణంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీల అమలులో భాగంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, శ్రీశక్తి పథకం అమలు చేయడం వల్ల నష్టపోతున్నామని బాధపడే ఆటో డ్రైవర్ల సోదరుల సంక్షేమం కోసం 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద ప్రారంభమైన ఆటో డ్రైవర్ సేవలో స్వయం శక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వ చేయూత పథకాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కుల మత పార్టీలకు ఎటువంటి భేదాలు లేకుండా అర్హులైన వారందరికీ ఆటో డ్రైవర్ చేయూత ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కన్నా లక్ష్మీనారాయణ వారికి కృతజ్ఞతలు తెలిపారు. జై బీజేపీ. మా ఆటో కార్మికులందరికీ శుభదినం, ఒక మంచి దినం. ఎందుకంటే మాకు ఆటో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ గత ప్రభుత్వాల కన్నా మాకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, గతంలో టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, చాలా మాకు మంచి చేసింది. ఎలా అంటే 2014లో ఎన్నికల సమయంలో మాకు హామీ ఇచ్చారు, మీకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పేసి. టీడీపీ ప్రభుత్వంలోనే మాకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో మాకు రోడ్డు మీద పోతుంటే ఫస్ట్ గేరు సెకండ్ గేరే పడేది, ఫస్ట్ గేరు సెకండ్ గేరు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 16 నెలలుగా మాకు టాప్ అండ్ టాప్, అంటే ఏ రోడ్డుకు పోయినా కూడా మాకు టాప్ గేర్ వెళ్ళిపోతున్నాం. అంటే దానికి అర్థమైంది, మరమ్మతులు కూడా చేయించడానికి మా దగ్గర డబ్బులు సరిపోతాయి. 360 పథకం పెట్టడం ద్వారా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము అండగా ఉన్నాము, ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మాకు చాలా మంచి చేశారు. ఈ 15 అందరికీ నమస్కారం. నా పేరు షేక్ బాజీ, మాది దమ్మాలపాడు గ్రామం, సత్తంపల్లి నియోజకవర్గంలో. అందరికీ నమస్కారం. మాది దమ్మాలపాడు గ్రామం. మన కూటమి పార్టీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అన్న లోకేష్ అన్న, మన సత్తంపల్లి నియోజకవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది. నాకు 11:40 నిమిషాలకి నా అకౌంట్లో 15,000 డబ్బులు పడ్డాయి. కష్టకాలంలో 15,000 వేసిన ఏకైక నాయకుడు మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మన పవన్ కళ్యాణ్ అన్న గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ, మన శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ గారికి కానీ ధన్యవాదాలు. కష్టకాలంలో మన పార్టీ చాలా లోటుపాట్లు ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి. తల్లికి వందనం వేశారు, ఉచిత గ్యాస్ వేశారు, మళ్ళీ అన్నదాత సుఖీభావ వేశారు, అన్న క్యాంటీన్ పెట్టారు, ఫ్రీ బస్ పెట్టారు. ఆయన ఆటో వాళ్ళు బాధపడుతున్నారని, ఇబ్బంది పడుతున్నారని అన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మనకి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మన కన్నా లక్ష్మీనారాయణ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.